సాధారణంగా గుంట నక్కల్లో ఉన్నారు అంటూ ఉంటాం. కానీ ఆ గుంట నక్కలు ఒక్కసారిగా అటాకింగ్కి వస్తే తోడేళ్లు ప్రాణాలను తోడేస్తూ ఉంటే ఇలా ఉంటుంది. ఆ భయానక వాతావరణం ఒళ్ళు గగుర్పొడుస్తూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో అదిగో మీరు చూస్తున్నారు 4 తోడేళ్లు, నరహంతక తోడేళ్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాత్రిపూట దాడులతో బెంబేలెత్తించేస్తున్నాయి ఈ గుంట నక్కలు. తోడేళ్ల దాడులతో నిద్రలేని రాత్రులు గడుపుతోంది 24 గ్రామాలు. నమ్మగలరా? రాత్రిపూట కంటి మీద కుడికేస్తే చాలు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతున్నాయి ఈ తోడేళ్లు. మీరు ఉత్తరప్రదేశ్లో ఉన్నారా? అయితే అక్కడ పరిస్థితి మీరు చూడండి. ఒకసారి విజువల్స్ చూద్దాం. అధికారులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అదిగో అక్కడికే వచ్చాయి, అక్కడే ఉన్నాయంటూ వాళ్ళు అక్కడ చూపిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఫుటేజ్ ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సాక్ష్యాన్ని, ఆధారాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో మీరు చూడొచ్చు ఎలా వచ్చాయి, ఎలా నక్కి ఎలా వచ్చాయి, అక్కడ పిల్లల మీద ఎలా అటాకింగ్ కి దిగుతున్నాయి, ఎలా దాడి చేస్తున్నది ఆ విజువల్ మీకు క్లియర్ గా అర్థమవుతోంది. ఒక్కసారి చూడొచ్చు. దీంతో డ్రోన్స్ సాయంతో అక్కడ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం 24 జిల్లాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఎక్కడైతే దాడి జరిగిందో ఆ లొకేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మళ్ళీ ఆ గుంట నక్కలు, ఆ తోడేళ్ళు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది ఆయా గ్రామాల్లో. దీంతో వాటి మీద ఒక కన్నేశారు అధికారులు. తోడేళ్ల దాడులతో రాత్రులు కాపలా ఉంటున్నారు స్థానికులు. తమ ఇళ్లను వాళ్లే కాపాడుకుంటున్నారు. చిన్నారులను తమ చీరతో కట్టేసుకొని పడుకుంటున్నారు అక్కడ మహిళలంటే ఎటువంటి భయానక వాతావరణం ఉందో ఒక్కసారి ఆలోచించండి. మీ చిన్నారులు పడుకున్నారు, అప్పుడే ఒక తోడేలు వచ్చింది. ఆ చిన్నారుని పట్టుకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి మీ చిన్నారులు పడుకున్నారు, అప్పుడే ఒక తోడేలు వస్తోందని మాట వింటేనే మీకెంత భయానక వాతావరణం ఉంటుంది. నెల వ్యవధిలోనే తోడేళ్ల దాడులు 9 మంది మృతి చెందారు, 30 మందికి గాయాలయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాధితుల్లో చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు. ఐ రిక్వెస్ట్ టీమ్ టు సౌండ్ మ్యూట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్న టీంని. నరహంతక తోడేళ్ల కోసం రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు దిగాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది. హై ఫ్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలతో తోడేళ్ల గుంపుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటి వరకు 3 తోడేళ్లను పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్లో మీరు చూస్తున్నారు ఆ డ్రోన్ కెమెరాలను. వాళ్ళు ఆ డ్రోన్ కెమెరాల సాయంతో అక్కడ పూర్తిగా సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కలెక్టర్ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 24 గ్రామాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. దీంట్లో 8 మంది చిన్నారులు ఉన్నారు, ఒక మహిళ చనిపోయారు ఈ తోడేళ్ల దాడులతో. దీంతో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆయా ప్రాంతాలకు సంబంధించి సురక్షితంగా ఉంటారంటూ సూచన జారీ చేసింది. బయట ఎవరు నిద్రపోకండి, ఇళ్లలోనే నిద్రపోండి అంటూ కూడా చెబుతోంది. ఎటువంటి అలజడి వచ్చినా సరే వెంటనే తమకు సమాచారం అందించాలంటూ కూడా కలెక్టర్ అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఇళ్లకు వెళ్ళి వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో వాటి మీద నిఘా పెట్టారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హై ఫ్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలను ఇక్కడ ఉపయోగించడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం 6 తోడేళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో 4ని మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ 4 కాదు, వీటితో పాటు ఇంకొక 2 ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. హై రెజల్యూషన్ హై ఫ్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలతో వీటిని నిఘా పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది అక్కడే ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఎక్కడ ఈ అంశానికి సంబంధించి పరిస్థితులని సమీక్షించే ప్రయత్నం చేస్తుంది. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాస్త పొగలాంటివి పెడితే కనుక ఆ పొగ ఘాటుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ నిప్పులకు భయపడే కావచ్చు, అటువైపు రాకుండా ఉంటాయి. రాత్రిపూట కాస్త కాపలాగా ఉండాలి. ఇంటి నుంచి ఆరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, అంటే బయటకు రావాలంటే ఆలోచించుకోండి. దాంతోపాటు ఇలా 30 నుంచి 40 అటాక్స్ దాదాపు ఒక నెలన్నర వ్యవధిలోని
30 నుంచి 40 అటాక్స్ జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు, దాడులు జరిగాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రస్తుతం ఇదిగో ఈ 4 తోడేళ్లు కాదు, మొత్తం 6 తోడేళ్లు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళు రంగంలోకి దిగి ఇప్పటికీ రెండింటిని క్యాచ్ చేస్తున్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు అధికారులు అక్కడికి చేరుకొని ఇంకా ఈ 6 ఉన్నాయా